ఇలా చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ దట్ ద సుప్రీం కోర్ట్ షెల్ బి ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఇది ఎలా ఇచ్చారు మనకి? ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇది ఏ సబ్జెక్ట్ అని అర్థమైపోతుంది? కాన్స్టిట్యూషన్. అయితే ఇందులో ఆర్టికల్ 119, ఆర్టికల్ 111, ఆర్టికల్ 129, ఆర్టికల్ 135 ఇలా ఇచ్చినప్పుడు మనకి వెతకడం చాలా ఈజీ అయిపోతుంది. మనం వెంటనే ఏం చేయాలి? ఈ బుక్లెట్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం కాన్స్టిట్యూషనల్లా ఓపెన్ చేయాలి. కాన్స్టిట్యూషనల్లా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన మనకి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 119. ఆర్టికల్ 119కి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఆర్టికల్ 119 ఎక్కడుంది? ఆర్టికల్ 119 రెగ్యులేషన్ బై ఏ లా ఆఫ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ఫైనాన్షియల్ బిజినెస్ అంటే అది కాదు. నెక్స్ట్ ఆర్టికల్ 111 వచ్చేసి ఇక్కడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసెంట్ టు బిల్స్ అయితే మనకి ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 129. ఆర్టికల్ 129 సుప్రీం కోర్ట్ టు బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. మన క్వశ్చన్ ఏంటి? which of the following articles of the Constitution of India declares that the Supreme Court shall be a court of record. అయితే మన క్వశ్చన్కి ఆర్టికల్ 129కి రిలేటెడ్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని కరెక్ట్ దీన్ని గుర్తుపెట్టుకొని ఆర్టికల్ 129ని మనం టిక్ చేసుకొని బబుల్ చేసేయాలి. అయితే డి వచ్చేసి ఆర్టికల్ 135 ఇచ్చాడు. ఇంకా మనకు అది అవసరం లేదు. ఫస్ట్ మీరు అన్ని ఆర్టికల్స్ చూసుకుంటూ వస్తే ఇండెక్స్లోనే మనకి ఆన్సర్ దొరికిపోతుంది. ఇప్పుడు మనం ఒకటే పేజ్లో 119ని చూసాం, 111ని చూసాం, 129ని కూడా చూసాం. ఇది చూడడం వల్ల ఏమైంది? మనకి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడ ఉందనేది తెలిసిపోయింది. క్వశ్చన్లో సబ్జెక్ట్ తెలిసిపోయింది. ఇక్కడే కాన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ అంటే ఆర్టికల్స్ ఎందులో ఉంటాయి మనకి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ లాలో డైరెక్ట్గా మనకి ఇట్లా ఇచ్చేసారు ఆర్టికల్స్ అన్ని. కాబట్టి మనం ఈ 4 ఆర్టికల్స్ని చూసుకోవడం వల్ల మనకి ఇందులో ఏ ఆర్టికల్ కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. ఈజీగా 129ని మనం టిక్ చేయగలుగుతాం. ఇది ప్రొసీజర్. ఇలా మీరు ప్రిపేర్ అయితే ఇండెక్స్లోనే మనకి చాలా మటుకు ఆన్సర్స్ వచ్చేస్తాయి.